హల్లెలూయా. అందరూ బాగున్నారా? శబ్దం లేదు. బాగున్నారా? ఇప్పుడు బాగుంటారు. ఇప్పుడు బాగుంటారు. మంచిది. మరలా ఈ సంవత్సరం మిమ్మల్ని అందరినీ చూడగలిగేటట్లుగా కృప కలిగిన దేవుడు నన్ను సజీవుల లెక్కలో ఉంచి మీ మధ్యలోనికి పంపించాడు. మీరు ప్రార్థన చేస్తున్నారా లేదో నాకు తెలియదు, కానీ నా కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? చేస్తున్నారా? ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నా కొరకు ప్రార్థన చేసిన దైవ సేవకులకు నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ విధంగా మీ మధ్యలో ఉన్నాను అంటే దేవుని కృప. గత సంవత్సరం మీ మధ్యలోనికి వచ్చాను. నేను రాలా. దేవుని ప్రేమ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. ప్రేమించే దైవ సేవకులు దేవుడు మీకు ఇవ్వటం మీ అందరి యొక్క అదృష్టం. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. నిన్న రాత్రి మీ మధ్యలోనికి రావాలి, కానీ కొంచెం ఆరోగ్య పరిస్థితి అననుకూలంగా ఉండటం ద్వారా రాలేకపోయాను. కానీ సేవకుల్ని విడిచి రాత్రి నేను ఒక్కడిని రూమ్లో ఉండటం నాకు కూడా నిజంగా ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం ఎందుకు బాగలేదు అంటే దేవుని సేవకులు దేవుని పని ఇక్కడ చేస్తున్నారు, నేనేమో అక్కడున్నా. ఇక ఆరోగ్యం ఎక్కడుంటుంది? మనందరం కలిసి సేవకునితో మన దేవునిని ఆరాధించేటప్పుడు ఆయన గాయపడిన హస్తం మన మధ్యలో సంచరిస్తూ ఉంటుంది. మీలో ఎవరికి ఏం కావాలో సమృద్ధికరమైన ఆయన హస్తం మీకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇప్పటికే మీరు చాలా మేలులు పొందారు ఒకరోజుకే. ఇంకా ఎన్నో మేలులు ఉన్నాయి. మీరు ఇంటికి తీసుకుని వెళ్ళవలసిన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. తప్పకుండా అవన్నీ మీ కొరకే. గత సంవత్సరం నుండి ఈ సభల ప్రారంభం రోజు వరకు మీరు ఎంతమంది వస్తారో అంతమంది ఆశీర్వదించబడి వెళ్ళాలని, చిరునవ్వుతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలని సేవకులు మీ కొరకు సంవత్సరం చేశారు ప్రార్థన. ఆ ప్రార్థనకి ఫలితం ఈ 4 రోజుల్లో మేము చూడబోతామని. మొదటి రోజే చూసాం. ఏదో అదొక మాదిరిగా వచ్చేటప్పుడు
బస్ స్టాండ్లో బ్యాగ్ బాగొట్టుకుంటారు కదా, ఆ మాదిరిగా వచ్చారు. మరి మొదటి రోజే మీ ముఖాలలో చిరునవ్వు కనబడింది. ఆమేన్. ఈ ముందు కూర్చున్న వాళ్ళ ముఖాలు కనబడటం లేదు, కానీ వాళ్ళు నవ్వుతుంటే మాత్రం అప్పుడు కనబడుతుండే ముఖాలు. మంచిది. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితం అది ఆయన పాదాల వద్దే సమర్పించుకొని నన్ను ఎంతగా ప్రేమించిన సేవకుని ఒక్క మాటను బట్టి మీ మధ్యలోనికి రావటం జరిగింది. ఈ జీవితాన్ని మనందరం పంచుకొని దేవునిని ఆరాధిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితము. ఇది నీవిచ్చిన జీవితము, నీ పాదాలకే యేసయ్యా అంకితము. ఇక మీరు పాడండి. మన గ్రూపులు కాదు, మనందరం ఒకే గ్రూపు. మనందరమే ఒకే గ్రూపు. మన గ్రూపుకి పెద్ద అయిన ఒక్కడే, తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎన్ని పాటలు విడుదలయ్యాయి, కొత్త పాటలు ఎన్ని పాటలు విడుదలయ్యాయి. గడిగా చెప్పాలి. రాత్రి 2, ఈరోజు 2, రేపు 2, ఆఖరి రోజు ఎన్ని? 6. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. చప్పట్లు కొడుతూ సంతోషంగా ప్రభుని ఆరాధిద్దాం. ఆమేన్. ఈ పాటల పల్లకిలో మనం సాగిపోతాం. ఆమేన్, ఆమేన్. Glory, hallelujah.
పనికి రాని పాత్రను నేనయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయగా సారెపై పూచితివి. కనికర స్వరూపుడా ఆలోచన కర్తవు నీ కొరకే చేసుకుంటివి. నిన్ను ప్రకటించే పాత్రగా నీ కొరకు చేసుకుంటివి. నిన్ను ప్రకటించే పాత్రగా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎవరు మౌనముగా ఉండకుండా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. ఆమేన్ ఆమేన్ స్తోత్రం. అందరం కలిసి పాడదాం. ఆమేన్. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. యేసయ్యా ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితము. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఈ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే
అందరం నీ పాదాలకే అంకితం దగ్గరగా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా చప్పలు కొడదాం అయ్యా దేవా నా తండ్రి అయ్యా Glory, hallelujah. ఉజ్జీవంగా ప్రభుని స్తుతించి ఆరాధించు. దగ్గరగా చప్పలు కొడుతూ నూతనగు ఈ తరంవారిలో నుంచి మనల్ని వేరుపరిచిన దేవుడు ఈ లోక మర్యాదలో నన్ను నడువనీయగా పరలోక పౌరునిగా నడచుట నేర్పితివి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక మర్యాదలో నన్ను నడువనీయగా పరలోక పౌరునిగా నడచుట నేర్పితివి గమ్యము చేరే వరకు అలసిపోనీకుమా. పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం నీ కృప చేతనే బ్రతికించితివి యేసయ్యా దేవుని మహాకృప, నీ కృప చేతనే కృప నన్ను చేతనే బ్రతికించితివి యేసయ్యా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం పాడదాం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే
పరిశుద్ధాత్మ నీవిచ్చిన జీవితము నా దేవా, దేవా నజరేయుడా, నీవిచ్చిన జీవితము నా తండ్రి, నీవిచ్చిన జీవితము నా తండ్రి, నీవిచ్చిన జీవితమయ్యా, నీ పాదాలకే అంకితము నా తండ్రి, నీ పాదాలకే అంకితము దేవా, నీ చిత్తానికే అంకితము నా తండ్రి, నీ చిత్తానికే అంకితము దేవా, పాదములకే అంకితం. దేవా నీ పాదములకే బలపరచు, బలపరచు, స్వస్థపరచు, శక్తితో నింపు. దేవా నీ కొరకే, నీ కొరకే, నీ చిత్తము చేయుట కొరకే తండ్రి, నూతన శక్తినిడు, నీవు నా దేవా, నూతన శక్తిని విడు, నీవు నా తండ్రి, దేవా నూతన జీవాన్ని విడు. ఇవ్వండి నా తండ్రి, పక్షిరాజు యవనము దేవా నూతన పరచబడినట్టు నూతన పరచు. దేవా దేవుని స్తుతిస్తూ దేవా నా తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉండండి. నా దేవా అయ్యా అయ్యా యేసయ్యా, యేసయ్యా, నా దేవా నా తండ్రి, నీవిచ్చిన జీవితం నా తండ్రి, ప్రేమించావు నా దేవా, ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించావు నా తండ్రి, ఆదరించావు నా దేవా, ఇది నీ కృప, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. తండ్రి దేవా నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. యేసయ్యా, దేవా నీ కృప తప్ప వేరొకటి మాకు లేదయ్యా. లేదు నా దేవా, ఇక్కడ నీవు సంచరిస్తున్నావు. నా దేవా నీ ప్రజలు ఈ పుణ్యక్షేత్రానికి తరలి వచ్చారు. నా దేవా ఈ బెతస్తా కోనేటి వద్దకు పరిగెత్తారు. నా దేవా నువ్వు మా మధ్యలో సంచరిస్తున్నావు. నా దేవా నీ ప్రజలకు ఒక చక్కటి జీవితాన్ని ప్రసాదించుట, ప్రసాదించింది నా మునుపటి కంటే అధికమైన మేలును నీ ప్రజలు పొందుకుని వెళ్ళేటట్టు నా దేవా, మా మధ్యలో నువ్వు సంచరిస్తున్నందుకు స్తోత్రం నాయనా. స్తోత్రం నా దేవా, నువ్వు తప్ప మాకెవరు లేదయ్యా. నా దేవా ఇటు చూసిన శత్రువు నీవు లేని సమయాన్ని చూసి మృంగివేయాలనుకుంటున్నటువంటి శత్రువు, కానీ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. నీవున్నావన్నటువంటి ధైర్యం, నీవున్నావన్నటువంటి బలం పక్షిరాజు అని
పైకి మేము రెక్కలు తొడిగి ఎగిరేటట్టు పరిశుద్ధాత్మ అభిషేకముతో ఒక్కొక్కరిని మీరు నింపుతున్నదనగా నీకు స్తోత్రము. నింపండి బ్రా, నింపండి బ్రా. ఆది అపోస్తలుల మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అగ్ని, పరలోకములో నుంచి మీరు దింపిన అగ్ని నీ ప్రజల్ని మండిపచేస్తున్నదనగా స్తోత్రం. దూరముగా ఉన్నప్పుడే శత్రు సమూహం మా మధ్యలో లేచినటువంటి అగ్ని స్తంభమును చూచి పారిపోతున్న సమయం, శత్రువులు పారిపోతున్న సమయం నీవు మాతో ఉన్నావని ఈ సంవత్సరం కూడా రుజువుపరిచావు ప్రభు. నీవున్నావు ప్రభు. నువ్వు మమ్మల్ని మర్చిపోలేదా, మమ్మల్ని విడిచిపోలేదా. మా గుండెల్లో ఊపిరిగా నువ్వు ఉన్నావు ప్రభు. మా శ్వాస నీవై ఉన్నావు ప్రభు. ఎవ్వరు లే నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. శత్రువుల మధ్య మా తలకు నూనె అంటుతున్న దేవుడు, మా గిన్నె నిండి పొర్లేటట్లు చేస్తున్న దేవుడు, నువ్వు తప్ప మాకెవరు లేరు. నువ్విక్కడ సంచరిస్తున్నావని, ఇక్కడికి వచ్చినటువంటి నీ ప్రజల్ని ఆదరిస్తావని, వాళ్ళ కళ్ళ నీళ్లు తుడుస్తావని, నీ బిడ్డలకి ఏ లోటైతే ఉన్నదో ఆ లోటుని దూరపరిచి సమృద్ధి చేత నీ ప్రజల్ని నింపుతావని విశ్వాసముతో నీ పాదాల వద్దకు వచ్చేటప్పుడు చేతులెత్తి నిన్ను గోజారుకుంటున్నారయ్యా. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు ఎందరో